భారత రెజ్లర్ల వినేష్ ఫోగట్ అప్పీల్పై కాస్ తీర్పు వాయిదా వేసింది. ఒలింపిక్స్ ఫైనల్లో 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో వినేష్ ఫోగట్ అనర్హతకు గురైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఇండియన్ రెజ్లర్స్ అసోసియేషన్ వినేష్ కు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ కాస్ కోర్టులో సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ వేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే 3 సార్లు విచారణ చేసిన కాస్ కోర్టు 3 సార్లు వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ జరిగినప్పటికీ కాస్ కోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, వినేష్ ఫోగట్ పిటిషన్ తీర్పు వాయిదా పడినట్లు కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, వినేష్ ఫోగట్ అభ్యర్థన పైన క్యాష్ తీర్పు వాయిదా పడింది. ఏదైతే 50 కేజీల విభాగంలో ఫైనల్ కు వెళ్ళినటువంటి ఫోగట్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్ 4 లో తలపట్టడానికి అనర్హులు అంటూ ప్రకటించడం జరిగింది. సెమీస్ చేరిన రోజు తాను నిర్ణీత బరువు ఉన్న నేపథ్యంలో కనీసం రజత్ పథకం అయినా ఇవ్వాలి అంటూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ట్ ను ఆమె ఆశ్రయించారు. అయితే తీర్పును ఈ రోజు వెల్లడిస్తారని కూడా అందరూ భావించారు. 9:30కి ఈ రోజు వెల్లడించాల్సి ఉండింది. కానీ ఈ రోజు తీర్పును వెల్లడించకుండా తీర్పును 16కి వాయిదా వేశారు. ఇప్పటికే 2 సార్లు తీర్పును వాయిదా వేసినటువంటి కాస్ తాజాగా ఈ నెల 16న తుది తీర్పు వెలువరిస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ రోజు అందరూ కూడా అనుకున్నారు ఖచ్చితంగా సిల్వర్ కి సంబంధించి అనుకూలమైనటువంటి తీర్పిస్తారు. అందుకే కాస్ అనేక అంశాలను కూడా పరిగణలో తీసుకోబోతుంది అంటూ భావించారు. హరీష్ సాల్వే సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టులో అనేక ప్రసిద్ధమైనటువంటి కేసులను వాదించినటువంటి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఇంటర్నేషనల్ కోర్టులో కూడా ఆయన వాదించారు. గతంలో పాకిస్తాన్ లో ఉరిశిక్ష పడినటువంటి సరబ్జిత్ కూడా ఆయన ఉరిశిక్ష నుంచి తప్పించినటువంటి న్యాయవాది. ఆయనే ఈ యొక్క ఫోగట్ కు సంబంధించిన కేసును కాస్ లో వాదించడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించిన తీర్పు వస్తుందని కూడా అందరూ భావించారు. కానీ ఈ తీర్పును 16వ తేదీకి వాయిదా వేశారు. ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ అనర్హత వేటుపైన పడటంతో క్రీడాభిమానులంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. అయితే మొత్తానికైతే ఆమెకు అనుకూలంగానే వస్తుంది అని అందరూ కూడా భావిస్తున్నారు. మరి 16వ తేదీ ఏమిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ.